హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ బ్లాగ్ వచ్చేసి తమిళ చూడగానే మీ అందరికీ అర్థమైపోయింది కదా. సో ఈరోజు మోత్కాకులతో ఇస్తారా కుట్టి అలాగే కుండ చికెన్ చేసి పొలం దగ్గరనే తినబోతున్నాం అనమాట. దగ్గరికి వచ్చినామంటే ఏం చేసాను చెప్పండి. చెట్లు పుట్లు ఇవన్నీ తిరుగుతూ ఉంటాము, చెట్టు చుట్టూ బుట్టల చుట్టూ తిరుగుతూ ఉంటాము. సో మా చోటే గ్యాంగ్ని అయితే వేసుకొని పోయినాను. కాకపోతే వీడియో మా బుడ్డు తీసింది, పర్వాలేదు, కొంచెం అంటే అటు ఇటు అవుతుంది, అడ్జస్ట్ చేసి చెప్తున్నాను. నా అవుతారని మాత్రం స్కిప్ చేయండి, ఎందుకంటే పొలం దగ్గరకు వచ్చినాను కదా. పొలం దగ్గరకు వచ్చినప్పుడు కూడా మరీ షోక్గా రెడీ అవ్వడం ఎందుకు, ఇవన్నీ న్యాచురల్గా ఉండాలని చెప్పేసి ఇంకా న్యాచురల్గానే తీసేసాను. పొట్టలు అయితే అడుగుతూ ఉన్నారు, ఇక్కడ పోతున్నాం ఏంది మమ్మీ, ఎక్కడ తీసుకెళ్తున్నాం మమ్మల్ని అని చెప్పేసి. వాళ్ళకు ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా. సో ఈరోజు మనము బఫింగ్ ప్లేట్స్ ఉంటాయి కదా, ఇప్పుడంటే బఫింగ్ ప్లేట్స్ ఉన్నాయి కానీ మా చిన్నప్పుడైతే దీంట్లో తినేది అని చెప్పిన అనమాట. సో మన పిల్లలకి మన చైల్డ్హుడ్ మెమోరీస్ కొన్ని గుర్తు చేస్తూ ఉండాలి, వాళ్ళకు కూడా తెలియాలి కదా ఏంటిది ఇదేంటిది ఇదేంటిది. నువ్వు మీలో ఎంతమంది ఈ ఆకులు కోసుకురావడానికి వెళ్ళారనేది నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. నేనైతే చిన్నప్పుడు చాలా తక్కువ, రేర్ పోయినా, కాకపోతే మా అమ్మతో చిన్నప్పుడైతే ఈ ఆకుల్ని మనం తెంపి ఎండబెట్టి ఇస్తరాకులు కుట్టి ఏ ఫంక్షన్లో అయినా కానీ ఆకులలోనే భోజనం చేసేది, ఆ వాటిలలోనే తినేది. ఇప్పుడంటే బఫింగ్ ప్లేట్స్ అవి వచ్చినాయి కానీ అప్పట్లో ఇవన్నీ లేక ఆకులన్నీ ఎదురుకొచ్చి ఒక గ్యాంగ్లా కదిలిపోయేదనమాట. సో అందరం కలిసి మెలిసి ఊర్లలో ఉంటే ఎట్లుంటుంది, అందరు కలిసి కట్టుగా ఒకే మాట మీద ఉంటారు. మస్తు అనిపిస్తుంది ఊర్లో. నేచర్ అయినా కల్చర్ అయినా వాళ్ళు మాట్లాడుకోవడమైనా, తిట్టుకుంటారు కొట్టుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ డే అట్లా కలిసిపోతారు అన్నమాట. ఈ లైఫ్ అంటారా, ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే, ఎవరు చచ్చినా బతికినా ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే ఉంటారు, ఎవరింటికి ఎవరు పోరు అనమాట. అట్లుంటుంది సిటీ లైఫ్. అదే ఊర్లే చిన్న గొడవ అయితే చాలు నేనున్నా అనుకుంటూ వచ్చేస్తారనమాట. అవును, మీలో ఎంతమందికి సిటీ లైఫ్ ఇష్టమా విలేజ్ లైఫ్ ఇష్టమా అనేది కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. నాకైతే విలేజ్ లైఫే ఇష్టం, కానీ పని చేయడమే కష్టం అనమాట. సో ఉండడానికి ఉంటా, వంటలు చేస్తా, కానీ నాకు ఎందుకో పొలం దగ్గర పని అంటే నాకు రాదనమాట. ఏదైనా జెన్యున్గా ఉండాలి కదా. ఇది వీడియోల కోసం అని కాదు, కానీ పోయినప్పుడు పొలం దగ్గరనైతే మస్తు ఎంజాయ్ చేస్తాం అనమాట. ఇలా అందరం కలిసి ఒకే దగ్గర వండుకొని తినడం భలే అనిపిస్తుంది నాకు. పోతామంటే మామూలుగా పోము, కళ్ళు చెప్పుకొని మళ్ళీ అక్కడే పొలం దగ్గరనే వండుకొని తింటూ ఉంటాము. షార్ట్ వీడియోలలో అయితే షేర్ చేసినాను మీకు, చాలామంది కూడా కామెంట్ చేసిర్రు ఇదక్క లైఫ్ అంటే అని చెప్పేసి. అట్లాంటి కామెంట్ చూసినప్పుడు మనసుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో మేమందరం బయటకు పోయినా పొలం దగ్గర పోయినా అక్కడే వండుకుంటాం, లేకపోతే మోస్ట్లీ ఇంటికాడ ప్రిపేర్ చేసుకొని తీసుకుపోతాం అనమాట. దాదాపుగా చాలా వరకు అయితే పొలం దగ్గరనే కట్టెలు పెట్టుకొని వండుకుంటాం అనమాట. అన్ని ఇంటి దగ్గరనే తీసుకెళ్ళి కట్టెల పొయ్యి మీద బావి దగ్గర వండుకుంటే ఆ కిక్కే వేరు కదా. ఏమంటే పొలం ముందే వండుకుంటారు, మరి పొలం లేని పరిస్థితి ఏంటక్క అని అనుకున్నారు. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి మా పొలం దగ్గర వండుకుందాం. వస్తారు రమ్మని చెప్తావు కానీ అడ్రస్ మాత్రం చెప్పావు అక్క అని చెప్పేసి అనుకుంటారు కదా. చెప్తా అడ్రస్ కూడా చెప్పుకుంటారా గట్టిగా. దేవుణ్ణి 1 lakh సబ్స్క్రైబర్స్ కావాలని చెప్పండి, మంచిగా ఒక గెట్ టుగెదర్ లాగా పార్టీ అరేంజ్ చేసుకుందాం, సరేనా? మీరు మొక్కుంటేనే అవుతుందేమో. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే, అంటే అందరికీ నచ్చాలని లేదు కదా. నేనంటే ఇష్టం ఉండే వాళ్ళు ఉంటారు, నేనంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఏ వీడియో పెట్టినా సరే కామెంట్ చేస్తూనే ఉంటారు మంచిగానే. అంటే ఏ వీడియో అంటే ఏది పడితే అది పెట్టను, ఒక కంటెంట్ ఉన్న వీడియోనే పెడతాను. అయినా కంటెంట్ ఉన్న వీడియోలు ఎవరు చూస్తారులే, ఏదో ఒక వీడియో పెడితేనే చూస్తూ ఉంటారు. మోత్కాకులతో ఇస్తారా గుట్టడం ఎంతమందికి వచ్చి కామెంట్లో చెప్పండి. నాకైతే రాదు, అంటే రాదంటే వస్తుంది కానీ అంత పర్ఫెక్షన్గా రాదనమాట. సో ఇక్కడ మా వారిని నీ వీడియో తీసుకుంటానే నా కోసం కుట్టవా అని బతిలాడితే అది కూడా ఇంకా కుడుతున్నాను అనమాట. మంచిగా ప్రొఫెషనల్గా కుడతాడు. నాకు కుట్టం రాదు, ఎందుకంటే ఆకులు తెచ్చి అక్కడ వేసినాము, ఇంకా వేపయ్య ఉంటాయి కదా కాడలతో కుట్టేసుకుంటే. చిన్నప్పుడైతే సొప్పబెండ్లతోటి సన్నగా జీరి కుట్టేదనమాట. సో ఇట్లా పచ్చనాకుల అది కూర్చొని ఒక చెట్టు కింద మంచిగా భోజనం చేస్తుంటే అబ్బాబ్బాబ్బా ఇంకేం కావాలరా ఈ లైఫ్కు అనిపించింది అనమాట. బావతో పని చేపిస్తున్నావా, నువ్వు పని చేయకుండా అని మాత్రం అనుకోకండి రా, నాకు రాదురా కుట్టడం. కాకపోతే ఒకటి కుట్టిండు బావ, ఒకటి కుట్టి చూపించిన తర్వాత మిగతా 6 7 నేను కుట్టిన అనమాట. లాస్ట్లో చూపిస్తాను చూడండి. చూసారా ఎంత బాగా కుడుతున్నాడో. మనకైతే రాదు, కాకపోతే చూసి నేర్చుకుంటున్నాలే. మేము చేసింది కాక ఇంకా మన పిల్లలు ఉంటారు కదా, మేము చేస్తామని పిల్లలు కూడా కొన్ని ఆకులు అయితే కుట్టారు. వాళ్ళకి వచ్చినా రాకున్నా పనిలో ఏలెట్టడం అంటే చాలా ఇష్టం కదా. సో వాళ్ళ హ్యాపీనెస్ మనం ఎందుకు కాదనాలి. పోతే 4 5 ఆకులు వేస్ట్ అయితే అలాగే నేర్చుకుంటారు కదా అని చెప్పేసి వాళ్ళ పక్కన సైడ్ గుట్టలు అయితే ఇస్తారాకైతే రెడీ అయిపోయింది. ఈ ఇస్తారాకులు కొన్ని నీళ్లు చల్లుకొని అన్నము కూర వేసుకొని తింటుంటే స్వర్గమే, ఇంకా అంత బాగుందనమాట. ఒక మాకు చిన్న ఫ్యామిలీ వెకేషన్ లాగా అనిపించింది అనమాట. ఎక్కడికైతే వెళ్ళలేదు ఈ సమ్మర్లో, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎండలకు భయం అవుతుంది. సో అందుకే ఎక్కడికి వెళ్ళలేదు. సో బాగా కుట్టింది చూసారుగా, పెద్దది చిన్నవి ఇవన్నీ నేను కుట్టినాను అనమాట. ఇందులో కుట్టేసి మేము 5 6 ఉన్నాం కాబట్టి అందరికీ ఆకులోనే తిన్నాం అనమాట. చాలా చాలా ఎంజాయ్ చేసినాం, చాలా బాగా అనిపించింది అనమాట. ఆల్రెడీ చెప్పేసానుగా, కర్రీ ఏంటంటే వేడన్నం వండుకున్నాం రా అక్కడే. కాకపోతే కుండ చికెన్ చేశాను, చాలా బాగా కుదిరింది. కుండ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో లాంగ్ వీడియోలో షేర్ చేస్తాను. సో మనం కుట్టింది అలా పుల్లలు ఊడిపోతూ ఉన్నాయి అనమాట. బాగా కుట్టింది, చాలా స్ట్రాంగ్ పనిలో ఏలెట్టకూడదు అని అంటారు. రాదన్న పని రాజ పని ఏమంటారు.
ఇంతవరకు వీడియో చూసారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లాస్ట్లో మాత్రం హైలైట్ ఉంటుందిరా, సుక్క ముక్క. ముందే తెలంగాణ వెళ్ళాం కదా, అట్లుంటుంది మరి మనతోటి. ఒక సిప్పు సుక్క, ఒక ముక్క, ఆహాహా సూపర్. ఎట్లా అనిపించింది అనేది కామెంట్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.